సో ఈరోజు వచ్చేసి బ్యాక్ వర్కౌట్ ఫుటేజ్ అంతా డిలీట్ అయిపోయింది, ఎందుకంటే ఐఫోన్ హ్యాంగ్ అవుతుంది కాబట్టి. సో డైలీ 6-4 వీడియోస్, రీల్స్, మళ్ళీ బ్లాగ్స్ ఇవన్నీ తీసేసరికి బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటిదంటే మనది 90 days యాక్చువల్లీ మనం రెగ్యులర్ వీడియోస్లో ఉన్నాం, మీ అందరికీ తెలుసు, అంటే కొందరికి తెలుసు. ఇది వచ్చేసి డే 22, ఇంకా 68 days లెఫ్ట్. 68 days మాత్రమే ఉన్నాయి మన దగ్గర. దీంట్లో మనం ఇప్పుడు వచ్చేసి 73 kgs బాడీ వెయిట్ దగ్గర ఉన్నాం. 73. మనం ఇంకా 7 kgs గెయిన్ అయ్యి 30 ఎంతో 4110 పుల్అప్స్, 67 kgs to 80 kgs. సో ఈ ఛాలెంజ్ని మనం చాలా ఆడి చేయబోతున్నాం. ఇప్పుడు మిగిలిన రెస్ట్ ఆఫ్ డేస్లో మనం ఒక అటెంప్ట్ చేయబోతున్నాం లాస్ట్ డే రోజు, అంటే లాస్ట్ వీక్ లోపు, అంటే లైక్ ఈ 90 days అయ్యేలోపు అనుకోండి సింపుల్గా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే 7 kgs ఎంత తొందరగా అయితే అంత తొందరగా గెయిన్ అయ్యి తర్వాత బాడీ వెయిట్ని అలవాటు చేసుకొని ఆ బాడీ వెయిట్లో పుల్అప్ చేయడం మామూలు విషయం కాదు. అండ్ మనం వచ్చేసి 17 hours చేయబోతున్నాం 4000 పుల్అప్స్. ఇక్కడ హార్డెస్ట్ థింగ్ ఏంటిదంటే యాక్చువల్లీ వరల్డ్ రికార్డ్ వచ్చేసి 8000 పుల్అప్స్. నేను 67లో ఉన్నప్పుడు బాడీ వెయిట్ 57లోకి వెళ్తే ఈజీ. యాక్చువల్లీ నేను 2000 పుల్అప్స్ కూడా వేసాను ప్రీవియస్గా, నాన్ స్టాప్ 6.5 hours లైక్ దట్. అప్పుడు బాడీ వెయిట్ వచ్చేసి సంథింగ్ ఎంతో ఉండే 72 71. నాకు అప్పటికి 2 kgs పెరిగితేనే చాలా అంటే చాలా హార్డ్ అయింది, అది చాలా హార్డ్. సో ఇది ఎలాంటిదంటే సింపుల్గా బాక్సింగ్ మ్యాచెస్ తెలుసు కదా మీకు, మల్టిపుల్ డివిజన్స్కి వెళ్ళి గెలవడం. అంటే మీ బాడీలో స్లైట్గా 1 kg పెరిగినా కూడా అది చాలా హార్డ్ అవుతుంది. డేవిడ్ గోగిన్స్ చేసినప్పుడు డేవిడ్ గోగిన్స్ యాక్చువల్లీ 110 kgs 130 kgs అలా ఉండేవాడు. సో దాని నుంచి 60 kgs 70 kgsకి వచ్చి చేశాడు. 70 సంథింగ్ ప్రాపర్గా తెలియదు నాకు. సో వెయిట్ తగ్గి చేశాడు. సో అతని బాడీ ఏమనిపిస్తుంది అంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మన బాడీ ఏమనిపిస్తుంది అంటే చాలా హెవీగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం స్కిన్నీ టు బల్క్ అవుతున్నాం, మస్కులర్ అవుతున్నాం కాబట్టి. అండ్ ఈ బల్క్ ఏమి లైక్ లీన్ బల్క్ ఏమి ఉండదు. సో ఆబ్వియస్గా కొంచెం గలీజ్ ఫ్యాట్ని మనం పుట్ ఆన్ చేస్తాం. సో ఇది ఒక అటెంప్ట్ మాత్రమే, నేను ఇది ప్రాపర్గా లైక్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పలేము, ఎందుకంటే బాడీ వెయిట్ పెంచి చేయడం అనేది చాలా హార్డ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మన హ్యాండ్ టిష్యూస్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మజిల్ టియర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూద్దాం, చాలా క్యూరియస్గా ఉన్నా నేను కూడా మజిల్ టియర్ అవుతుందా లేదా అని చెప్పేసి. అండ్ స్టార్ట్ చేద్దాం ఇంకా జర్నీని పుల్అప్స్ బ్రేక్ చేయడానికి సీరియస్గా. మళ్ళీ కలుద్దాం రేపు.